అంతాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు 2 నెలలకి తిరిగి బీహార్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వెళ్ళాడు. 2 నెలల తర్వాత. మరి అసలు ఆ ప్రసంగం కొత్తదేమన్నా ఉంటుందేమన్నా చూస్తే మొదటి 10 నిమిషాలే ఏదో బీహార్ని గురించి అద్భుతంగా అది ఇదని చెప్పాడు. అది కూడా చూడాలి. అసలు ఆ ప్రసంగాలు చూస్తూ ఉంటే తర్వాత అంతా అదానీని తిట్టడం, మోడీని తిట్టడం, వాళ్ళిద్దరిని లింక్ చేయటం. ఇది వాళ్ళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రచారమే ఇదంతా కూడా. అసలు మరి నిన్న అదానీని చాలా దారుణంగా విమర్శించాడు అనుకోండి. సో ఒక పారిశ్రామికవేత్త, ఆయనకి తిరిగి సమాధానం చెప్పుకోలేడు. ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, తిరిగి ఘాటుగా సమాధానం చెప్తాడు. పారిశ్రామికవేత్త ఏం చెప్తాడు చెప్పలేడు. సో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మొత్తం రాజకీయాలంతా ఆ వ్యక్తి చుట్టూ తిప్పుతున్నాడు. మరి ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ప్రజలు చూడట్ల. ఎందుకంటే ఒకే ఒక్క ఉదాహరణ అండి. నిన్న రాహుల్ గాంధీ అదానీని తిడితే నిన్న స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీలు, అన్ని కంపెనీలు కలిపి షేర్లు ఒక్క రోజులో 40,000 కోట్ల రూపాయల సంపద పెరిగింది, మార్కెట్ వాల్యూ. అంటే రాహుల్ గాంధీ చెప్పేదానికి ప్రజలు విశ్వసించట్లేదనే కదా. ప్రజలు ఏరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అదానీని విశ్వసిస్తున్నారనే కదా. ఒక్కసారి 40,000 కోట్ల సంపద పెరిగింది ఆయనకి ఒక్కరోజు. ముఖ్యంగా అది గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్ వీటిల్లో పెరిగినట్టుంది. మిగతా వాటిలో కూడా ఎక్కడ అసలు డౌన్ లేదు, అన్నిట్లోనూ అప్పే ఉంది. అంటే రాహుల్ గాంధీకి అప్పుడైనా ఆటనైనా చూసుకోవాలి కదా. రాహుల్ గాంధీ ఏదో ఇటీవలనే 2-3 రోజుల క్రితం చూశాను వీడియో. జార్జ్ సోరోస్ అదానీని విమర్శిస్తూ, మోడీని విమర్శిస్తూ, వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉంది, వీళ్ళు ఆ మోడీ గనక దిగకపోతే ప్రజాస్వామ్యం సాధ్యం గట్టిపడదట భారత్లో. ఎవరు చెప్పింది? జార్జ్ సోరోస్. ఆల్మోస్ట్ అదే లైన్స్లో ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అంటే అసలు ఆ మాట్లాడే దాంట్లో అర్థాలు లేవు. అదేమంటే వాళ్ళకి భూమి చీపుగా ఇస్తున్నారంటాడు. రెండో వైపు ఏమంటాడు, ఇక్కడ పరిశ్రమలు లేవు, అందరూ వలస వెళ్తున్నారు కార్మికులు అంటాడు. మరి ఈ రెండిటికి పొంతనెట్లా? మరి ఇక్కడ వలస వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి. మిగతా రాష్ట్రాలన్నీ ప్రోత్సాహకాలు ఇస్తుంటే బీహార్ ఇవ్వలేదనుకోండి, బీహార్కి ఎందుకు వస్తారు? సో ఒకవైపు నువ్వే పరిశ్రమలు లేవంటావు, రెండో వైపు నువ్వే అందరూ పొట్ట చేతి పెట్టుకొని బయటికి వెళ్తున్నారు అంటున్నావు, పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు ఇవ్వద్దంటావు. ఎలా? ఇదేం పాలసీయో నాకు అర్థం కాదు. అంటే కమ్యూనిస్టులు ఒకనాడు పాత రోజుల్లో మాట్లాడేవాళ్ళు అవుట్డేటెడ్, కాలం చెల్లినటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని ఇవాళ దాన్నే ఆయన సలహాదారులు అటువంటి వాళ్ళని పెట్టుకొని దాన్నే పదే రిపీట్ చేస్తాడు ప్రతి ఎన్నికల్లో కూడా. అసలు మరి ఇదే గనక ఇదైతే ఏదో అసలు అక్కడికి సంబంధం లేని ధారవిని తీసుకొచ్చాడు. ముంబాయిలోని ధారవి. అదేమంటే బీహారీలు అక్కడ ఉన్నారు, దాన్నంతా కూడా అదానికి కట్టబెట్టడం ఏంటి? అది మురికివాడ. ఆ మురికివాడని అభివృద్ధి చేయాలని గత 3-4 దశాబ్దాల నుంచి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. ఎవ్వడు దాన్ని ఇంతవరకు సక్సెస్ కాల. అదానీ వచ్చిన తర్వాతనే ఇవాళ ఆశలు వచ్చినాయి. ఖచ్చితంగా అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ వస్తాయి, అందరికీ కనీసపు ఇది దొరుకుతుందని చెప్పి. మనం కాదంటుంది. అదానీ మురికివాడలో నివసించే వాళ్ళు అదానీ కాంట్రాక్ట్ రావడంతో సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా ఇది జరిగిద్ది అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. సో మనం కాదు, జనం చెప్పాలండి. ఇక్కడ అదానీ కంపెనీలో షేర్ హోల్డర్సు దానికి చెంప లాగించి కొట్టారు రాహుల్ గాంధీకి 40,000 కోట్ల పంచుతోటి. అదానీలో ఇవాళ ఒపీనియన్ పోల్ తీసుకోండి. ధారవిలో అదానీ రావటమే మంచిదని చెప్పి వాళ్ళు అందరూ చెప్తున్నట్టున్నారు. నేను ఎందుకు చెప్తున్నట్టు అదేమంటే మూడోది ఏదో చెప్తాడండి. ఆ పెళ్ళికి వెళ్ళిన నీ పక్కన కూర్చున్న స్టేజ్ మీద కూర్చున్న తేజస్వి యాదవ్ కూడా ఉన్నాడు, శరద్ పవార్ ఉన్నాడు, ఎంతోమంది అపోజిషన్ లీడర్స్ ఉన్నారు. అంబానీ కొడుకు పెళ్ళికి వెళ్ళినందుకు రెలవెంట్ కాంది రెచ్చగొట్టడం. నువ్వేం చేస్తావో చెప్పాలి కానీ రెచ్చగొట్టడం తప్పితే. సరే అదానీని వరకైతే జనం యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మరి
మోడీ మీద కూడా అదే పద్ధతిలో విమర్శిస్తావా? 200 ఓట్లు ఇస్తామని చెప్పండి, మీకోసం డ్యాన్స్ చేస్తాడు చేయముంటే మోడీ, భరతనాట్యం చేస్తాడు. దారుణాతి దారుణం. అది మోడీ బీహార్లో. బీహార్లో మోడీ అంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి వాళ్ళు లైక్ చేస్తారు. అటువంటి చోట నువ్వు వెళ్ళి మోడీని పర్సనల్గా తిడుతున్నావు. తిడితే వచ్చేదేంటి? నువ్వు కాదు నష్టపోయేది, తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ఓడిపోద్ది. ఇది క్లియర్. అరే ఏం ఇప్పుడు నువ్వు మోడీ ఏమైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా నీ దగ్గర ఎక్కడైనా కనీసపు ఆధారం ఉంటే చెప్పు. నీలాగా నేషనల్ హెరాల్డ్ పేపర్ని అమ్ముకొని 1000 కోట్ల రూపాయలతోటి మీ సొంత ఖాతాలో వేసుకున్నారే, మరి అది మోడీ ఎక్కడైనా చూపించగలవా? తప్పులని నీ వైపుని పెట్టుకొని మోడీ నిజాయితీని ప్రశ్నిస్తున్నావంటే ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు రాహుల్ గాంధీ, చీ కొడతారు. అదేమంటే దేశ సమస్యల గురించి మాట్లాడతావు. ట్రంప్కు భయపడిపోయాడు మోడీ. ట్రంప్ మాట్లాడుతున్నామంటే నిజమే. ఎందుకు మోడీ మౌనం ఉన్నాడనేది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దానికి రిప్లై ఇస్తుంది. డైరెక్ట్గా మోడీ మాట్లాడకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. డిప్లొమసీలో రకరకాలు ఉంటాయి. అసలు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ చేస్తున్నాడు అంటే ఏం లేదండి. టోటల్గా ఇవాళ రాహుల్ గాంధీ మారలా ఏమి, అదే పాత పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నాడు. జార్జ్ సోరోస్ ఏం చెప్తున్నాడో రాహుల్ గాంధీ అదే చెప్తున్నాడు. చివరికిది తేజస్వి యాదవ్ని బీహార్ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నాడేమో నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా రాలేదు కదా, అసలు ఆయన ఢిల్లీ వెళ్తే కలవడానికి ఇష్టపడలేదు కదా. సో తేజస్వి యాదవ్ ఓటమికి పరోక్షంగా ఈయన కూడా కారణమయ్యేటట్టున్నాడు. అసలు ఆయన చూద్దామా అంటే తేజస్వి యాదవ్ అసలు నవ్వుల పాలయ్యాడు. ఇవాళ ఎన్నికల పత్రం రిలీజ్ చేసి బీహార్లో నవ్వుల పాలయ్యాడు. ఆయన చెప్పిన ఎన్ని వాగ్దానాలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్ సరిపోదు. ప్రతి ఇంటికి ఉద్యోగం అట. ఎంత అయిద్దండి? 2.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అది ప్రభుత్వ ఉద్యోగం. ప్రైవేట్ ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్తే ప్రతి వాళ్ళు చెప్తారు. ఎంతవరకు వస్తాయి పరిశ్రమలు అనేది అది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లా కదా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడట, 20 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాడట. ఏమిటి అసలు ఇది? ఈ పద్ధతి ఏంటి? మాట్లాడేదానికి ఎన్ని లక్షల కోట్లు కావాలండి? ప్రభుత్వ ఉద్యోగాలు 2.5 కోట్ల కుటుంబాల్లో ఒకరు ప్రతి వాళ్ళకి ఇస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు కావాలి? విలేకరు అడిగితే మనం చంద్రమానంకి వెళ్ళలేదా, మూన్కి వెళ్ళాం కదా మనం, కాబట్టి ఇది కూడా సాధ్యమే. జనం అయితే అసలు క్రెడిబిలిటీ లేదండి వాళ్ళు. ఏంటంటే జనరల్గా ఎట్లా అంటే ఎన్నికల పత్రం ఏదైనా డిక్లేర్ చేస్తే అది తక్కువ పెట్టుకొని కొద్దిగా అట్రాక్టివ్ స్కీమ్స్ పెడితే జనం అట్రాక్ట్ అవుతారు, ఓట్లు వేస్తారు. నువ్వు పెట్టిన స్కీమ్స్ అని చూసిన తర్వాత, బీహార్ ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత సామాన్య ఓటర్ కూడా నమ్మకం లేదు ఈ అమలవుతాయని చెప్పి. అది ఇవాళ ఉన్న పరిస్థితులు. సో మొత్తం మీద ఏంటంటే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం వెళ్ళటం నెత్తిన పాలు పోసినట్టయింది ఎన్డీఏకి. తేజస్వి ఎందుకు తెచ్చుకున్నావా ఈయన అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. మోడీని తిట్టడం వలన తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ఓడిపోయి ఎన్డీఏ అధికారంలోకి రావటం ఖాయం. అదాని తిట్టడం వల్ల అదాని కంపెనీ మార్కెట్ విలువ రోజు రోజుకి పెరగటం ఖాయం. ఓ విధంగా రాహుల్ గాంధీ ఇద్దరికీ మేలు చేస్తున్నట్టుగా కనపడతాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.